ఎల్నినో ప్రభావంతో జూన్ మాసంలో సరైన వర్షాలు కురవలేదు. జూలై రెండవ పక్షానికి వచ్చేశాం. ఈ మాసంలోనూ చెదురుమదురు వర్షాలు తప్ప పూర్తిస్థాయి వర్షాలే లేవు. ఇప్పటికీ సరిగా పంటలను విత్తుకున్నది లేదు. అయితే జూలై రెండవ పక్షంలో వర్షాలు పడితే కొన్ని రకాల పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో జూలై రెండవ పక్షంలో వేసుకోదగ్గ పంటలు, ఆయా పంటల్లో ఇప్పుడు వేసుకోదగ్గ రకాలను సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మనకి ప్రస్తుతము జూలై నెల రెండో వారంలో వేసుకోవాల్సిన పంటలు కనుక పరిశీలిస్తే కంది పంటలో స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలని జూలై చివరి వరకు అంటే జూలై 31 వరకు వేసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే ICPV 2544, NAM 88 స్వల్పకాలిక రకాలు మనకి కంది పంటలు అనుకూలం. పంటకాలం వచ్చేసి 125 నుంచి 130 రోజుల్లో చేతికి రావడం జరుగుతుంది. మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే PRG 176, పంటకాలం 140 రోజులు, ఎకరాకు దిగుబడి 7 నుంచి 8 క్వింటాలు రావడం జరుగుతుంది. TS3R పంటకాలం 140 రోజులు, ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. TRG 59 పంటకాలం 150 నుంచి 155 రోజులు, మనకి దిగుబడి 8 నుంచి 9 క్వింటాలు రావడం జరుగుతుంది. సజ్జ పంట కూడా మనకి జూలై చివరి వరకు వేసుకోవచ్చు. అనుకూలమైన రకాలు చూసుకున్నట్లయితే ABV 04, AP HB 126 అనే రకము మనకి పంటకాలము 90 రోజులు, దిగుబడి 12 క్వింటాల దాకా మనకి ఎకరాకి రావడం జరుగుతుంది. ఆముద పంటను కూడా మనము ఏక పంటగా అయితే మనము జూలై చివరి వరకు మనము వేసుకోవచ్చండి. అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక పరిశీలించినట్టయితే ICH 5, ICH 66 పంటకాలం 90 నుంచి 180 రోజులు. కొర్ర పంటను కూడా మనము జూలై చివరి వరకు విత్తుకోవచ్చండి. కొర్ర పంటల్లో మనకి అనుకూలమైన రకాలు చూసుకుంటే బెట్టం తట్టుకునే రకాలు కనుక మరి చూసుకున్నట్లయితే మనకి సూర్యనంది, మహానంది రకం 3156 అనే రకం కూడా పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి మనకు 10 నుంచి 11 క్వింటాలు రావడం జరుగుతుంది. వేరుశనగ పంటను కూడా వర్షాధారంగా జూలై 31 వరకు విత్తుకోవచ్చు. బెట్టం తట్టుకునేటువంటి అనుకూలమైన రకాలను పరిశీలించినట్లయితే K6 రకం, TCGS 1694, విశిష్ట అంటారు, K9 రకాలు కూడా మనకి బెట్టం తట్టుకొని మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. జూలై చివరి వరకు మనము ఏక పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు ఒక పంటలో ఆదాయం తగ్గినా మరొక పంటలో నికర ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. 6 లేదా 7 వరుసలు ఆముదం వేసుకొని ఒక వరుస కంది వేసుకోవచ్చు. కంది ఒక వరుస వేసుకొని 2 సార్లు కొర్ర కూడా మనం వేసుకోవచ్చు. లేదా ఒక వరుస కంది వేసుకొని మధ్యలో 2 సార్లు సజ్జ కూడా మనం వేసుకోవచ్చండి. లేదంటే ఒక సాలు కంది మరియు ఒక సాలు సజ్జ కూడా వేసుకోవచ్చు. వేరుశనగలో కనుక అంతర పంటలు కనుక చూసుకున్నట్లయితే 7 వరుసలు వేరుశనగ వేసుకొని మనం ఒక వరుస కంది వేసుకోవచ్చు. లేదా 5 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస కంది కూడా మనం వేసుకోవచ్చు. 7 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస మనము సజ్జి కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. లేదా మనకి వేరుశనగలో కొర్ర కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. అంటే మనకి 7 వరుసలు వేరుశనగ వేసుకొని ఒక వరుస మనకి అక్కడక్కడ కొర్ర కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. జొన్న పంట కూడా మనము జూలై చివరి వరకు వేసుకోవచ్చు అండి. బరువైన నల్లరేగడి నెలలో అత్యంత అనుకూలం. మనకి జొన్నలో కూడా మనకి పంటకాలం 110 రోజుల నుంచి 115 రోజులు వచ్చేసి మనకి 10 నుంచి 12 క్వింటాల గింజ దిగుబడినిచ్చే రకాలైనటువంటి నంద్యాల తెల్లజొన్న NTJ 5 మనకి అత్యంత అనుకూలం ఈ వర్షాధార ప్రాంతాలకి. ఈ రకంగా మనకి ఏక పంటగా కాకుండా అంతర పంటగా కనుక వేసుకున్నట్లయితే మనకి నికర ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.